ఇవాళ జరిగే క్యాబినెట్ భేటీ గురించి అయితే ఇప్పుడు బీజేపీ ఒక మాట అన్నది, ఈ రైతు భరోసా పైన కొర్రీలు సరికాదు అని చెప్పిండు, కొర్రీలు పెట్టుడు కరెక్ట్ కాదు అని చెప్పారు. రైతులకు ఇవ్వాలంటే ప్రేమతో ఇవ్వాలి భయ్, ప్రేమతో పెట్టాలి. ఏం అడిగిరా లేమన్నా మిమ్మల్ని మొత్తానికి మొత్తం దోషిపెట్టమన్నారా, లేకపోతే అలవిగాని హామీలు నెరవేర్చమని అడిగినరా? వాళ్ళు ఏ కోరికతోనున్నారు? ఇప్పుడు రుణమాఫీ అనేదాన్ని పాపం ఏ రైతు కూడా నేను కట్టుకోలేకపోతున్నా, లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది అంటే వానంతలో వాడు సచ్చిండు, కానీ ఎన్నడూ కూడా ఎవరి మీద పడలే, ఏ ప్రభుత్వాన్ని కూడా అడగలే, ఎవరిని కూడా అడగలే. కేసీఆర్ 10 ఏళ్ళు చేయకపోయినా వాళ్ళేమి కింద మీద కాలే, ఏదో ఉన్నకాడికి కట్టుకున్నారు, అప్పులు చేసిరు, సచ్చినోడు దచ్చిండు, పురుగుల మందు దాగినోడు దాగిండు, ఉరేసుకున్నాడు, ఆడికి వచ్చేసారు అంతే తప్ప ఎవరిని బదనాం చేయలే. 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ చేస్తలేడని కేసీఆర్ని కూడా ఎక్కడ బదనాం చేయలేరు రైతులు గతంలో. సరే రైతు బంధాన్ని వేస్తుండు కదా, ఆ పైసలు ఈ పైసలు కలుపుకొని మిత్తులు కట్టుకుంటే ఏదో ఎల్లదీసిరు కాలం. ఈ దొంగలు వచ్చి మేము మొత్తం చేస్తాం, కేసీఆర్ మోసం చేసాడు కాబట్టి అని చెప్తే నమ్మినాక ఓట్లు వేయించుకున్నాక ఇలా రుణమాఫీ చేయకపోతే కూడా ఇయ్యాలటికి పాపం నోరు తెరిచి గట్టిగా అడగలేడు రైతు, అడుగుతలేడు. ఎక్కడ కూడా ఎక్కడన్నా మిమ్మల్ని మీ కాలర్ బట్టి అడిగిండా, మిమ్మల్ని గట్టిగా అడిగిండా? అడగాలంటే అట్లా అడగడం అంటే గది అడగడం అంటే వాళ్ళు ఎక్కడికక్కడ మూసుకొని ఉన్నారు పాపం. ఆఫీసర్ల దగ్గరికి బ్యాంకుల దగ్గరికి తిరిగి సప్పుడు చేయక ఏం అడగలేని పరిస్థితుల్లో ఒంటికాల మీద నిలబడి తపస్సులు చేస్తున్నారు తప్ప, రైతుల పరిస్థితి ఏడి తీసుకొచ్చారంటే ఒంటికాల మీద నిలబడి తపస్సులే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా గట్టిగా కొట్లాడిన వాళ్ళు కాదు, మాట్లాడిన వాళ్ళు కాదు. పోయి ఇక్కడ ఏవో ఆఫీస్కి తాళం వేస్తే ఆమె పోలీస్ ఆమె వచ్చి మీ మీద కేసులు పెడితే లోపల వస్తున్నారంటే ₹1,00,000 ఖర్చు అవుతాయి అని చెప్పి బెదిరించి పంపిస్తే సప్పుడే కాళ్ళు కూడా భయపడిపోయారు. వాళ్ళు కూడా నిజంగా భయపడిపోయారు. ఏంది ఇది, అడగట్లేదని చెప్పి కొట్లాడట్లేదని చెప్పి ఏమీ వీళ్ళతో కాదు, మేము ఏం చేసినా సరే చేయకుండా సరే అని చెప్పి నోట్లో నాలుక లేని రైతుని ఇలా గొంతు కూడా లేకుండా పిసికి పాడేస్తూ ఉన్నారు, మాట్లాడలేని రైతుని. ఎందుకంటే ఎక్కడికొచ్చి గట్టిగా అడగలేడు, ఎవరి భయం వాళ్ళకి, ఏమో ఎట్లుంటుందో ఏందో అని నాకు చేసి గట్టిగా అనడానికి కూడా భయపడతా ఉన్నారంటే లోపల బాధతో ఉంటేనా తెలియదా? ఇది ప్రభుత్వానికి అర్థమైతలేదా? అందుకే అసలు కొర్రీలు సరికాదని ఇలా ప్రభుత్వం ఆలోచించాల్సింది పోయి ఇక ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. మరి దీన్ని ఇలా సాయంత్రం మరి 4 గంటలకు ఏం చేస్తారో చూడాలి. అన్నదాతల సమస్యలపై వినతులతో నిరసన చేపడదాం కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటూ రైతు భరోసా అమలు విషయంలో దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని, ఈ పథకాన్ని షరతులు లేకుండా అమలు చేయాలని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల 2వ వారం నుంచి జిల్లాలు మండలాల వారీగా భాజపా తరపున అధికారులకు వినతి పత్రాలు అందజేసి అన్నదాతల పక్షాన నిలుస్తామని ప్రకటించారంటూ ఈ ఎలలేసిర్రా బీజేపీ వాళ్ళు, ఈ ఎలలేసిరు. కిషన్ రెడ్డి ఒక్కనాడు దీక్ష చేసిపోతే ఎట్లా పోతారు? మీకు ఇది న్యాయమేనా? అన్నదాతల కోసానికి ఎన్నో మాట్లాడతారు, ఇది చేస్తాం అది చేస్తామని. మరి మీరెందుకు కంటిన్యూ చేయలేదు అంటే ఆనాడు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎవరి రాజకీయాలు వాళ్ళకి, మన గురించి ఏమైనా పట్టింపు ఉందా ఎవరికన్నా? ఆనాడు వాళ్ళకి దీక్ష చేయాలగా అనుకున్నారు, ఒకసారి చేసిరు, విడిచిపెట్టేసిరు. ఆ తర్వాత కనీసం మరి రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే సోయి ఉండాలి కదా. ఎన్నడో ఒకనాడు మాట్లాడితే ఇక మొన్న బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడిండు, సరే నేను దాన్ని అప్రిషియేట్ చేస్తా, ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ దట్. కానీ దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయినారు అనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ కిషన్ రెడ్డికి ఇయ్యాల గుర్తొచ్చింది సంవత్సర కాలం తర్వాత. మరి దీక్ష తర్వాత నేను చాలాసార్లు అడిగినా కంటిన్యూగా గ్రామాలల్లో మండలాలల్లో ఏదో ఒక రకమైనటువంటి మూమెంట్ తీసుకొస్తే, ఇలా బీఆర్ఎస్ని కాదనుకున్నాక బీజేపీకి 8 సీట్లు ఇచ్చిర్రు. మనకు ఎంపీ సీట్లల్లో మీకు గుర్తుండాలే 0 చేసిర్రు, కేసీఆర్ని 0 చేసి బీజేపీకి 8 సీట్లు ఇచ్చిర్రు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సమానంగా 8 సీట్లు నెగ్గుకొచ్చిండ్రు. ఆ 8 సీట్లు రావడానికి కారణం కూడా నరేంద్ర మోడీని చూసి తీసుకొచ్చిండ్రు. సో నరేంద్ర మోడీని చూసి ఇచ్చినప్పుడు మీరు మమ్మల్ని 8x7 నియోజకవర్గాల చొప్పున ఒక 50-56 నియోజకవర్గాలల్లో మా వైపు చూస్తూ ఉన్నారు ప్రజలని ఒక్కసారి అనిపించినాక మరి ఎందుకు మాట్లాడలేదు? ఇలా ప్రత్యామ్నాయం ఎవరూ లేరు, ఇక అయితే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి అనే కాడ ఉన్నటువంటి పరిస్థితులల్లో మరి మీరు బీజేపీ ఎందుకు తగ్గిపోయింది అంటే ఇందుకే తగ్గిపోయింది. ఒకవేళ మీరే గనక ఈ 8 సీట్లు వచ్చిన తర్వాత దాన్ని స్పీడ్ చేసి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము టైం ఇచ్చినాం, మళ్ళీ ఏమన్నా అంటే మేము టైం ఇచ్చినాం. ఏం టైమే? దేనికి టైం? ఎవరికి టైం? వాళ్ళు ఏమైనా టైం అని చెప్పారా? మాకు 100 రోజులల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. మీకు అడగరాలేదా గట్టిగా? ఎక్కడ పోయింది 100 రోజులు? ఏం బీకి మీరు ఏం చేస్తూ ఉన్నారని అడగస్తలేదా మీకు గట్టిగా? అరే మా అటువంటి జర్నలిస్ట్ అడుగుతున్నాడు, మీకేమి ఇబ్బంది అయిందా? మీకు ఎందుకు అడగలేకపోయింది చెప్పండి, అడగచ్చు కదా. 100 రోజులలో చేస్తా అన్న గ్యారంటీలు ఏమైనాయి? రుణమాఫీ 15 ఆగస్టు అని చెప్తే అదెందుకు కంప్లీట్ చేయలేదని గట్టిగా అడగలేని మీరు ఇలా
ఇప్పుడు బయటకు వచ్చి చేస్తామంటున్నారు. ఇది నేను గతంలో అడిగిన. ఆగస్టు తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4-5 నెలలలో గప్పుడే చేసుంటే అయిపోతుండే. సెప్టెంబర్లో కనుక ఇట్లా మండలాల వారీగా లేకపోతే జిల్లాల వారీగా అక్కడక్కడ మీరు కనుక బయటకు వచ్చి మాట్లాడి ఉంటే ఇంకా ఇష్యూ లైవ్లో ఉంటుండే. ఇయ్యాలటికి కూడా నా అటువంటి ఛానల్ ఇట్లా మాట్లాడుతూ ఉంటే రైతులకు ఎంతో కొంత భరోసా ఇస్తూ లేదా రైతుల నుంచి ఒక అంటే వాళ్ళ విషయాన్ని తీసుకొచ్చి బయటికి ఇవ్వాలి కనీసం అధికారులకు ప్రభుత్వానికో తెలిసేటట్టుగా. ఎందుకంటే మన దాంట్లో రైతులకు సంబంధించిన ఏ వీడియో పెట్టినా నిజంగా బ్రహ్మాండంగా పోతా ఉన్నాయి. సరే వేరే సబ్జెక్టులు పోతలేవు కదా, వేరేటి కూడా పోవాలి యాక్చువల్గా, అది కూడా చూడాలి. కానీ ఎక్కువ మట్టుకు మనని వీళ్ళే ఫాలో అవుతున్నారు కాబట్టి ఇక్కడ చూడండి ఈ సబ్జెక్టు ఎంతో కొంత వాళ్ళకి చేరుతుందనే మనం చేసినాం. చేరడం వల్లనే ఒత్తిడి వల్లనే ఉన్నది అనేది తెలుసుకున్నారు కదా. లేకపోతే అసలు ఇది లేదు అనుకునేటోళ్ళు, రుణమాఫీ అనే దాని గురించి ఎవరు మాట్లాడకపోతే ఇంకా ఎక్కడ లేదేమో, ఎవరు కూడా పట్టించుకోవట్లేదేమో అనుకునేటోళ్ళు ఇలా డైరెక్ట్గా వాళ్ళు మండలాల వారీగా లేదా గ్రామాల వారీగా మూమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికైనా సరే దీన్ని కంటిన్యూ చేయాలని నేను బీజేపీ నాయకులతో కూడా మాట్లాడతా, అట్లే బీఆర్ఎస్ నాయకులతో కూడా మాట్లాడతా. ఇది ఇంకా కంటిన్యూ చేస్తూ స్పీడప్ చేస్తూ ఉంటే తప్ప వాళ్ళు కంప్లీట్ చేయలేరు. మిగతా అన్నీ తర్వాత చేస్తారా చెయ్యరా వాటి తర్వాత మాట్లాడదాం. అది టైం వాటికి ఇచ్చినాం. ఇప్పుడు టైం అంటే వీటికి కంప్లీట్ చేయాలి రుణమాఫీ, దానికి టైం ఇచ్చినాం మేము. అయితే రైతుల సమస్యలపై ఈ నెల 2వ వారం నుంచి జిల్లాలు మండలాల వారీగా భాజపా తరపున అధికారులకు వినతి పత్రాలు అందజేసి అన్నదాతల పక్షాన్ని నిలుస్తామని ప్రకటించారు. శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక రకాల హామీలు ఇచ్చింది అంటూ ఇచ్చినటువంటి హామీల గురించి కిషన్ రెడ్డి నిన్న ఈ మాట అన్నాడు. వాటిని నెరవేర్చకుండా విజయోత్సవాల పేరిట సంబరాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తుంది. గతంలో భారత సహాయంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది. నేడు కాంగ్రెస్ మంత్రులంతా దోచుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రుణమాఫీని అరకొరగా చేశారు. రాష్ట్రంలో సాగయ్యే పంటల వివరాలు, సాగు విస్తీర్ణం, రైతు కూలీల లెక్కలన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. కానీ రైతు భరోసా కోసం మళ్ళీ దరఖాస్తులు చేయాలని చెప్పడం కాలయాపన కోసమే. కాలయాపన కోసమే. ఇక్కడ ఇంకొకటి చాలామంది అంటున్నటువంటి మాట ఏంటిదంటే, మీ దగ్గర ఒక లెక్క ఉంది, ఎన్ని లక్షల ఎకరాలకి గుట్టలు లేకపోతే చెట్లు ఇంకా వేరే అంటే పంట సాగు చేయనటువంటి భూములు ఉన్నాయి, ఒక 20 లక్షల ఎకరాలని మీరే చెప్తా ఉన్నారు. లెక్కలు చెప్పారు మీరే గతంలో. ఇంతగానం ఇచ్చిండ్రు, అందుకోసమే ఒక 20-30 వేల కోట్లు నిజంగా వృధా అయిపోయినాయి ప్రజాధనం అని మీరు చెప్పినప్పుడు, అవేంటివో గుర్తించినప్పుడు అసలు వాటికి ఇవ్వకుండా మిగతా అంతటికి ఇస్తే అయిపోయేదానికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ ఎందుకని మీరు చెప్పేది అదే. ఇప్పుడు మేము సాగు చేస్తున్నాం, సాగు చేసే కాడికి ఇవ్వండి అని మీరు అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వృధా అంటే గదొక్కటే వృధా కదా. ఒకవేళ 2 ఎకరాలు వేసిన రైతుకు 3 ఎకరాలు ఉంటే ఇంకొక ఎకరానికి 7,500 ఆయనకు సాయం అంతే, పోయే నష్టం ఏం లేదు కదా, వచ్చే నష్టం ఏం లేదు కదా. ఎక్స్ట్రా అందితే దానివల్ల ఏం కొంపలేం మునిగిపోవు కదా. పుణ్యానికి డబల్ పెన్షన్లు తింటున్నారు, పుణ్యానికి రేషన్ బియ్యం తీసుకొచ్చుకొని ఇష్టం ఉన్నట్టు అమ్ముకొని తింటా ఉన్నారు. అంటే నేను దాన్ని సమర్థిస్తలేను, అది సమర్థించి అది రైటు కాబట్టి ఇది కూడా చేయగలరు అంటలేను. ఎన్నో రకాలుగా వృధా అవుతూ ఉంటే గది వృధా కనిపిస్తలేదా? రైతుకి మరి మద్దతు ధర దొరకదు, కష్టం ఉంటుంది, ఎండనక వాననక కష్టపడతాడు, చెమట చిందిస్తాడు, పంట పండిస్తాడు, లేకపోతే మనకు తిండెక్కడిది అని అనుకోనన్నా పోతే కొంత పోని అని చెప్పేసి అందుకొని చూడాలి కదా. అందుకే కదా గతంలో కేసీఆర్ సరే పోయేది ఎంతన్నా పోని కానీ వచ్చేటోడికైతే బరాబర్ వస్తుందని చెప్పి ఆ పోయిన భాగాన్ని పక్కన పెట్టి మరి ఈ 90% చూసుకున్నారు కదా. సో ఇప్పుడు కూడా మీరు ఏవైతే పనికిరాని భూములు, ఏవైతే పంటలు పండించినటువంటి భూములు అని అనుకుంటారో వాటికి ఆపేసి మీరు గుర్తించి వీటికి ఇవ్వాల్సిన దాన్ని మొత్తం ప్రతి రైతు తీసుకుపోయి అప్లికేషన్ పెట్టుడు అనేది మీరు కావాలని రైతుని బిచ్చగాల లెక్క బిహేవ్ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. అంటే తీసుకుపోయి ఇట్లా అడుక్కోవాలన్నట్టు. సార్ జర నా అప్లికేషన్ ఫామ్ తీసుకో సార్ జర నాకు సంతకం పెట్టి అప్రూవ్ చేస్తారు సార్, జర నాకు రైతు బంధు వచ్చేలాగా చేశారంటే ఒక్క రైతుకు రాకపోతే ఉరి పెట్టుకొని సస్తే మీకు మంచిగా అవుతుందా? కరెక్టా? అది ఇప్పుడు అందరికీ బడి ఎవరన్నా నిజమైన రైతుకు గనక రుణమాఫీలో ఎట్లయితే ఇబ్బంది పడితే ఒక రైతు చనిపోలేదా మేడ్చల్లో? అక్కడనే ఆఫీసర్లను చనిపోయింది కదా, అగ్రికల్చర్ ఆఫీసర్లను చనిపోయింది కదా. మరి ఇది కూడా అట్లనే చేసేటట్టున్నారు. మీరు రైతు బంధు ఇస్తామని చెప్పి ఆయనతో కొద్దిమందికి ఇచ్చి కొద్దిమందికి ఇయ్యక సగానికి సగం గుండెలు ఆగిపెట్టేటే చేస్తూ ఉన్నారు మీరు. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, గత ఏడాది నవంబర్ 30న పాలమూరులో జరిగిన రైతు పండుగ సభలో సీఎం రేవంత్ రెడ్డి 4వ విడత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేస్తున్నట్టు చెక్కును ప్రదర్శించారు. ఆ డబ్బు ఇంతవరకు రైతుల ఖాతాలో పూర్తిగా జమ కాలేదు. ఇది అసలు పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఇది ఎవరి వల్ల వచ్చింది? రైతులు
ఎక్కడ అంటే వేరే ఏ ఛానల్లో మాట్లాడట్లేదన్నా అని చెప్పి మీరు అన్నందుకు కనీసం మనం తీసుకుంటే ఇలా ఇప్పటిదాకా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనం. లేకపోతే దాన్ని అడిగినోడెవడు, పోయినోడెవడు, చెప్పినోడెవడు, అసలు ఈ సమాచారం అంతా ఎక్కడ క్రోడీకరించబడుతుంది? మన దగ్గర కొన్ని వందల వేల మంది రైతులు మాట్లాడిన ఆ సమాచారం అంతా తీసుకొని మనం పోల్ కూడా పెడితే వచ్చిందా లేదా అని చెప్పడం వల్లనే ఇలా చాలామందికి తెలిసింది. ప్రతిపక్షాలకు అందుకే తెలుస్తూ ఉంది. అది మనము ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. నిన్న మొన్న మాట్లాడాల్సిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే ఈ అంశాన్ని లైవ్లో ఉంచడం కదా, అది మీ గొప్పతనం అంతే. సో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ రైతులకు అనేక హామీలు ఇచ్చినా అమలవడం లేదు. ఆందోళన చేసిన రైతులపై అక్రమ కేసులు బనాయించి వారికి సంఖ్యలు వేసి అవమానిస్తున్నారు. ఎరువుల ధరలు ఎంత పెరిగినా ఆ వ్యయాన్ని కేంద్రమే భరిస్తోంది. ఒక యూరియా బస్తా ధర 2500 ఉంటున్నా 267కే అందిస్తోంది. అయితే డిఏపి బస్తా ధర 3771 ఉండగా దీనిపై 2422 రూపాయల రాయితీ ఇస్తోంది. కేంద్ర ఫసల్ బీమా యోజనను గత పారస ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలమైంది. మిల్లర్లతో కుమ్ముక్కైంది. రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే ధాన్యం అమ్ముకునేలా కుట్ర పన్నింది. గత 10 ఏళ్ల కాలంలో విద్యుత్ కోతలు లేని దేశంగా మోదీ తీర్చిదిద్దారు. జనవరి 2వ వారంలో రైతుల పక్షాన వారి సమస్యలపై భాజపా తరపున కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు అట్లే మండలాలు తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తామంటూ ఇక ఇది నిజంగా బీజేపీ తీసుకున్నటువంటి గుడ్ స్టాండ్. ఇది ఇప్పటికైతే ఇది మంచి స్టాండ్. ఇది ఎందుకంటే ఇది రైతుల వైపు ఉండాలని చెప్పి డిసిషన్ తీసుకున్నాక పక్కాగా రైతులు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. మాకు కావాల్సింది ఒకటే, మాకు ఎవరు మంచి చేస్తే వాడు, మాకు అది బీజేపీనా, బీఎస్పీనా, బీఆర్ఎస్సా, లేకపోతే కాంగ్రెస్సా, పార్టీలతో సంబంధం లేదు. మా రైతుల కోసానికి ఎవరైతే ఆలోచిస్తారో, మా రైతుల బాధలను ఎవడైతే అవగతం చేసుకుంటాడో, అర్థం చేసుకొని వీళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించేటోళ్ళ గురించి మేము కూడా ఆలోచిస్తాం. తప్పకుండా మద్దతు తెలుపుతాం. మేము కూడా వస్తాం మీతో పాటు. అన్ని తహసీల్దార్ ఆఫీసులకు, అన్ని కలెక్టర్ ఆఫీసులకి రైతులు కూడా మీతో పాటు తప్పకుండా వస్తారు. రుణమాఫీకి సంబంధించినటువంటి డేటా మొత్తం ఇస్తారు. మాకెందుకు జరగదని చెప్పి పక్కాగా అడుగుతారు. రైతు బంధు కూడా ఇవాళ సాయంత్రం కల్లా 4 గంటల తర్వాత వాళ్ళు పెట్టే క్యాబినెట్ భేటీ తర్వాత ఒకవేళ అంటే లేట్ అయితే రేపు మార్నింగ్ లైవ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేదంటే ఇవాళ సాయంత్రం వరకు లైవ్లో అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ